అందరికీ నమస్కారం. మన దేశ రక్షణ సామర్థ్యాల గురించి మాట్లాడుకునే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్కి స్వాగతం. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇండియా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి చాలా కీలకమైన ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, భూమి, గాలి, సముద్రం ఇలా మూడు వైపుల నుంచి ఒకేసారి అణుదాడి చేయగల సత్తా. అసలిది మన దేశానికి ఎలా సాధ్యమైంది? ఈ అద్భుతమైన పవర్ వెనకున్న స్ట్రాటజీ ఏంటి, టెక్నాలజీ ఏంటి? పదండి వివరంగా చూద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వస్తే మన ఇవాల్టి చర్చకు హీరో ఎవరంటే ఐఎన్ఎస్ అరిధమన్. అరిధమన్ ఈ పేరులోనే అంతా ఉంది. అరి అంటే శత్రువు, ధమన్ అంటే నాశనం చేసేవాడు. సో పేరుకు తగ్గట్టే ఇది శత్రువుల్ని తుత్తునియ్యలు చేసే ఒక పవర్ఫుల్ సబ్మరీన్ అన్నమాట. చూడండి, ఆరిధమన్ అంటే ఏదో మామూలు సబ్మెరైన్ అనుకుంటే పొరపాటే. ఇది న్యూక్లియర్ పవర్తో నడిచే ఒక ఎస్ఎస్బిఎన్ అంటే అణు బ్యాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించగలదు. దీని బరువు ఏకంగా 7000 టన్నులు. అంటే దీని ముందు వచ్చిన అరిహంత్, అరిఘాట్ల కన్నా ఇది చాలా పెద్దది, ఇంకా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ కూడా. ఇక దీని దగ్గరున్న ఆయుధాలు చూస్తే K4, K15 లాంటి భయంకరమైన బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇందాక డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను కదా, అదేంటో కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక షిప్ నీళ్లలోకి వెళ్ళినప్పుడు అది తన బరువుకు సమానమైన నీటిని పక్కకు నెడుతుంది. ఆ నీటి బరువే డిస్ప్లేస్మెంట్. సో అరిధమన్ 7000 టన్నుల నీటిని పక్కకు నెడుతుందంటే దాని సైజు, దాని కెపాసిటీ ఎంత పెద్దదో ఊహించుకోండి. సరే, ఇప్పుడిదాకా మనం అరిధమన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. అసలు ఈ సబ్మెరైన్ ఎందుకంత ముఖ్యం? ఇక్కడే మనకు భారతదేశ న్యూక్లియర్ ట్రయాడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ట్రయాడ్ అంటే 3. ఈ న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏంటంటే 3 వేర్వేరు ప్లాట్ఫామ్స్ నుంచి అణుదాడి చేయగల సామర్థ్యం. అవేంటి? 1 భూమి మీది నుంచి, దీనికోసం మన దగ్గర అగ్ని, పృథ్వీ లాంటి మిసైల్స్ ఉన్నాయి. 2 గాలిలో నుంచి, జాగ్వార్, మిరాజ్ లాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, సముద్రం లోపల్నుంచి. దీనికోసమే మన ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాట్, ఇప్పుడు అరిధమన్ లాంటి సబ్మెరైన్స్. ఈ 3 కలిస్తేనే మనకొక పటిష్టమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనం ఇండియా న్యూక్లియర్ పాలసీలో ఉన్న ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే మనమెప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ అణువాయుధాన్ని మొదట ప్రయోగించాం. మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే ఒకవేళ శత్రువు మనపై ముందు దాడి చేస్తే ఆ దాడిని తట్టుకుని నిలబడి వాళ్లు ఊహించిన రేంజ్లో తిరిగి దెబ్బకొట్టగలగాలి. దీన్నే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు. ఈ సామర్థ్యానికి అసలైన గ్యారంటీ ఏంటో తెలుసా? సముద్రం లోపల ఎవరికి కనిపించకుండా దాక్కునున్న మన సబ్మెరీన్సే. ఎస్ఎస్బిఎన్ ఈ సబ్మెరైన్స్నే దేశ రక్షణకు చివరి ఆయుధంగా, ఒక అల్టిమేట్ గ్యారంటీగా ఎందుకు చూస్తారంటే ఇవి సముద్రపు లోతుల్లో నెలల తరబడి ఎవరి కంటా పడకుండా సైలెంట్గా తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ మన దేశం మీద ఊహించని దాడి జరిగినా సరే, భూమి మీద ఉన్నవన్నీ నాశనమైనా సరే, సముద్ర గర్భంలో ఉన్న ఈ నీటి లోపలి కోటలు మాత్రం సేఫ్గా ఉంటాయి. అక్కడనుంచి శత్రువుకు చుక్కలు చూపించేలా ప్రతి దాడి చేయగలవు. సరే, మనం మిస్సైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇందులో ముఖ్యంగా 2 రకాలుంటాయి: బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్. వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా అర్థమవుతుంది. బ్యాలిస్టిక్ మిసైల్ మన అగ్ని లాంటిదన్నమాట. ఇది ఒక బంతిని ఆకాశంలోకి విసిరినట్టు చాలా పైకి వెళ్లి ఒక పారాబోలిక్ ఆర్క్లో టార్గెట్ని కొడుతుంది. దీని రేంజ్ చాలా ఎక్కువ. అదే క్రూయిజ్ మిసైల్ మన బ్రహ్మోస్ లాంటిది అలా కాదు. అది భూమికి చాలా దగ్గరగా కొండల్ని, గుట్టల్ని అనుసరిస్తూ ఒక విమానంలా దూసుకెళ్తుంది. రాడర్లకు దొరకడం చాలా కష్టం. రేంజ్ తక్కువే అయినా దీని అక్యురసీ అంటే ఖచ్చితత్వం మాత్రం చాలా ఎక్కువ. ఓకే, ఎంత పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి సరే, కానీ వీటిని వాడాలనే నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ఇది చాలా సీరియస్ విషయం. దీనికి చాలా స్ట్రిక్ట్ కంట్రోల్స్ ఉంటాయి. ఈ అణ్వాయుధాల్ని వాడాలా వద్దా అనే ఫైనల్ డెసిషన్ తీసుకునే అధికారం కేవలం ఒకే ఒక్క బాడీకి ఉంది. అదే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ లేదా ఎన్సిఏ. దీనికి హెడ్ ఎవరో తెలుసా? మన ప్రధానమంత్రి. ఆయన నేతృత్వంలోని పొలిటికల్ వింగ్ ఫైనల్ ఆర్డర్ ఇస్తుంది. ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ వింగ్ దాన్ని అమలుపరుస్తుంది. ఇక ఈ ఆయుధాలన్నింటినీ మేనేజ్ చేసేది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ మొత్తం కంట్రోల్ ఆర్మీ చేతిలో ఉండదు, ప్రజలెన్నుకున్న పౌర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ఇదే మన ప్రజాస్వామ్య బలం. మరి ఈ స్థాయికి మనం చేరుకోవడం ఏదో రాత్రికి రాత్రే జరిగిపోలేదు. దీని వెనక కొన్ని దశాబ్దాల కష్టం, ప్లానింగ్ ఉన్నాయి. మన న్యూక్లియర్ జర్నీలో కొన్ని కీలకమైన ఘటాలు చూద్దాం.
1998లో పోఖ్రన్-2 టెస్ట్లతో ప్రపంచానికి మనం కూడా ఒక న్యూక్లియర్ పవర్ అని గట్టిగా చెప్పాం. తర్వాత 2003లో ఇందాక చెప్పుకున్న కమాండ్ అథారిటీని ఏర్పాటు చేసుకున్నాం. 2009లో మన మొట్టమొదటి దేశీయ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ని లాంచ్ చేశాం. అది 2016లో అధికారికంగా సేవలోకి వచ్చింది. ఇప్పుడు ఐఎన్ఎస్ అరిదమన్ రాకతో మన ట్రయాడ్లో అత్యంత కీలకమైన సముద్ర విభాగం మరింత పటిష్టమైంది. ఇది మన స్ట్రాటజిక్ అటానమీని, అంటే వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అసలీ న్యూక్లియర్ ట్రయాడ్ కంప్లీట్గా ఉండటం వల్ల మనకొచ్చే లాభమేంటి? మరి ఈ ప్రయాణంలో మన ముందున్న సవాళ్లువేంటి? ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఎస్ఎస్బిఎన్ఎల విషయంలో మనమింకా చాలా దూరం ప్రయాణించాల్సింది. అమెరికా దగ్గర 14, చైనా దగ్గర 12 ఉంటే మన దగ్గర కేవలం 3 మాత్రమే ఉన్నాయి. ఒక నమ్మకమైన నిరోధక శక్తిని మెయింటైన్ చేయాలంటే ఈ గ్యాప్ని తగ్గించడం చాలా అవసరం. అయినా సరే అసలు ఏమీ లేని 0 స్థాయి నుంచి మన సొంత టెక్నాలజీతో ఈ స్థాయికి రావడమనేది మన సైంటిస్టులు, ఇంజనీర్ల గొప్ప విజయమనే చెప్పాలి. అయితే ఈ ప్రయాణం అంత సులువు కాదు. మన ముందు చాలా సవాళ్లున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టులు అనుకున్న టైంకి పూర్తి కాకపోవడం, విపరీతమైన ఖర్చులు, చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ అవసరం కావడం, ఇంకా కొన్ని కీలకమైన భాగాల కోసం వేరే దేశాలపై ఆధారపడాల్సి రావడం. ఇవన్నీ మనం అధిగమించాల్సిన పెద్ద అడ్డంకులే. సరే, ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. దేశభద్రత కోసం ఇంత విధ్వంసకరమైన ఆయుధాలు తయారుచేయడం నిజంగా అవసరమా? లేకపోతే ఇది ప్రపంచాన్ని ఒక ప్రమాదకరమైన ఆయుధ పోటీలోకి నెడుతుందా? నేషనల్ సెక్యూరిటీ ముఖ్యమా, లేక ఈ ఆర్మ్స్ రేస్ని ఆపడం ముఖ్యమా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. ఓకే, ఈ విశ్లేషణ మీకందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.